వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు వేళ సీఎం క్యాంప్ ఆఫీస్ కి ఇవాళ కూడా ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత మార్పులు చేర్పుల్ని స్వాగతించారు. సీఎం జగన్ వెంటే ఉంటామంటూ క్లారిటీ ఇచ్చేశారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేల అనుచరుల్లో మాత్రం ఆందోళన మొదలైపోయింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి ఇవాళ కూడా ఎమ్మెల్యేల తాకిడి కొనసాగింది. అధిష్టానం నుంచి కొంతమందికి పిలుపు రాగా మరికొందరు తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం సీఎం జగన్ తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మార్పులపై తమ మనసులో మాట బయటపెట్టారు. తమకు ఎలాంటి ఫికర్ లేదని, జగనన్న కోసం ఎలాంటి నిర్ణయాలకైనా సిద్ధమన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్థానంలో మరొకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఎంపీ భరత్ ను రాజమండ్రి సిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పెడన సీటు ఎవరికిచ్చినా ఇబ్బంది లేదన్నారు జోగి రమేష్. సీఎం మాటే తమకు శిరోధార్యమన్నారు. మరో మంత్రి నాగార్జున మార్పులపై విపక్షాలు జోక్యం చేసుకోవడంపై సెటైర్లు విసిరారు. ఎవరు రాజీనామా చేసింది, ఎందుకు చేయాలి, నాకేం పని? మా ముఖ్యమంత్రి గారు నా మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆయనకి తప్పకుండా నాకు 100% మళ్ళీ నేను అక్కడ పోటీ చేస్తాను గ్యారంటీగా, మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. దయచేసి ఈ గాసిప్స్ ఆపమని మాత్రం కోరుకుంటున్నాను. ఈరోజు ఎందుకు అంత భయపడతారు నాకు అర్థం కావట్లా ప్రతిపక్షం వాళ్ళు. అతనే ఒక ఆయన చెబుతున్నాడు 40 ఏళ్ళు రాజకీయాలు చేశాను, నేను దేశ ప్రధానులు మార్చాడు. మేము మార్చుకుంటే నీకేం పనియా? నీకెందుకు పని? ఎస్సీలో మారుతా, నేను ఎస్సీ వాడిని, నన్ను మార్చారు, నాకు మంచి జరుగుతుంది, జరిగేనా అందుకే జరుగుతున్నాయి. సీఎం ను కలిసిన మంత్రి పినిపే విశ్వరూప్ ఇవాళ కాస్త అసంతృప్తిగా కనిపించారు. సీఎంతో చర్చల సంగతి మీకెందుకు చెప్పాలంటూ మీడియాను ప్రశ్నించారు. సీఎం గారితో కలిసి మీకెందుకు చెప్తున్నా, ఎవరికొస్తా అది మీకెందుకు చెప్తున్నా? అమలాపురం నుంచి ఈసారి విశ్వరూప్ కి కాకుండా ఆయన తనయుడికి టికెట్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. పి గన్నవరంలో చిట్టిబాబు అనుచరులు ఆందోళనకు దిగారు. మళ్లీ సీట్ ఆయనకే ఇవ్వాలంటూ విజయవాడలో ఉమ్మడి గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. చిట్టిబాబు మాత్రం సీట్ ఎవరికిచ్చినా గెలుపు కోసం ప్రయత్నిస్తానన్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక కూడా సేమ్ వాయిస్ వినిపించారు. నా పేరు అనౌన్స్ చేసినా చేయకపోయినా పార్టీ కోసం నేను కష్టపడి పనిచేస్తాను. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా నేను మరి నా క్యాడర్ని కలుపుకొని మరి వెళ్ళి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సీఎం గారి నిర్ణయమే తుది నిర్ణయం, ఆయన నిర్ణయం శిరహ వహించి పనిచేస్తాను. ఆ నిర్ణయం అధ్యక్షుడికే నేను వదలటం జరిగింది. ఆయన మీరు ఎక్కడికి పంపితే అది ఎమ్మెల్యే పోటీ చేయమంటే ఎమ్మెల్యే చేస్తాను, అదే ఎంపీ చేయమంటే చేస్తానని చెప్పడం జరిగింది. తమ ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం రకరకాల సర్వేలు చేయిస్తోంది. వ్యక్తిగతంగా, అభివృద్ధి పరంగా, పార్టీ పరంగా రిపోర్టులు సేకరిస్తోంది. వాటి ఆధారంగానే మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఫైనల్ గా ఎవరికి సీటు, ఎవరిపై వేటు అన్నది ఎమ్మెల్యేలో గుబులు పుట్టిస్తోంది.